బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి మేధావర్గాన్ని. అందుకనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు ఆలోచించింది ఏంటంటే మేధావర్గంలో పనిచేసేటటువంటి మనదైన ఒక సంస్థ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రజ్ఞా ప్రవాహ యొక్క నెలకొల్పడం జరిగింది. అదొక ఆర్గనైజేషన్ కాదు, అదొక ప్రవాహం, జ్ఞాన ప్రవాహం. అందుకే దానికి ఆర్గనైజేషన్ గా చెప్పలేదు. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది సొసైటీ, ప్రో నేషనల్ ఇంటలెక్చువల్స్, నేషన్ ఫస్ట్ అని ఆలోచించే ఇంటలెక్చువల్స్ అందరికీ అదొక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేశారు. దేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో వాటిని మనం ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సమాలోచన పేరుతో అదే పనులు చేస్తున్నాం మనం. ప్రజా ప్రవాహం ఒక అంబ్రెల్లా బాడీ అయితే సమాలోచన అనేది ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఒక సంస్థ. అలాగే ప్రజ్ఞా భారతి పేరుతో తెలంగాణలో పనిచేస్తుంది. అలాగే దేవభూమి విచార మంచి పేరుతో హిమాచల్ ప్రదేశ్లో పనిచేస్తుంది. పంచనది పరివాహ మంచి పేరుతోటి పంజాబ్లో పనిచేస్తుంది. పంచనది శోధ్ సంస్థ పేరుతో. ఇలా రకరకాల సంస్థలు చేసే పని అంతా ఒకటే. మీటింగ్స్ ద్వారా పబ్లిక్ని ఎన్లైటన్ చేయటము, కొత్త కొత్త విషయాల మీద చర్చించడము, ఆ తర్వాత ఇంకా రీసెర్చ్ యాక్టివిటీ, అధ్యయనము, పబ్లికేషన్స్, ఇలా వేరే స్టైల్స్లో మనం పనిచేస్తున్నాము. ప్రస్తుతం మనం మీటింగ్స్ దగ్గరే ఉన్నాము. ఇంకా శోధ్ అవి మనం ప్రారంభించుకోవాలి. మీరందరూ కలిసి వస్తారని, మనం ముందుకు వెళ్ళిన తర్వాత సమాలోచనతో మనం అంతా కలిసి మరింత పని చేయొచ్చని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముగిస్తున్నాం. చీడలు ఇటువంటి బొద్దింకలు మొట్టమొదటి నుంచి మనకు వస్తూనే ఉన్నాయి, అంతే కదా. కాసే చెట్టుగా కదా రాళ్ళు పడతాయి, తీయగా మామిడిపడిగా కదా గురువు పడుతుంది. ఈ వైభవాన్ని చూసి ఇప్పుడు కాదు, అఖండ భారతంగా ఉన్నప్పుడే మన వేద శాస్త్రాలు, పురాణాలు, మన ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం వెలుగు చూపించాయి, దారి చూపించాయి. ఇప్పుడు కూడా మనం ఫాలో అయ్యేటువంటి లా, అడాప్షన్ లా, ఇవన్నీ కూడా నారద సంహితలోంచి తీసుకున్నది. ఇప్పుడు కూడా అడాప్షన్ లే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా వరకు న్యాయపరమైన శాస్త్రాలన్నింటినీ కూడా మన నారద సంహిత, బృహస్పతి సంహితని తీసుకున్నవి. మనం ఎప్పుడు కూడా దారి చూపిస్తూనే ఉన్నాం. ఈ స్వాతంత్రం ముందు జరిగినటువంటి ఈ ఈ ఈ చీమల దండు కానీ, మిడతల దండు కానీ, లేకపోతే బొద్దింకల దండలు కానీ చాలా జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇటువంటి చీమలు, మిడతలు ఎప్పుడు కూడా మన నుంచే స్టార్ట్ అవుతాయి. ఒక్కటే బాధపడే విషయం. అయితే ఈ దాడి, ఈ దండు, ఈ మన మీద చేసే దాడుల్లో మనల్ని గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన శౌర్యానికి, మన జ్ఞానానికి ఓడిపోయి తల వంచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. భౌతికంగా గెలిచిన అలెగ్జాండర్ లాంటి మహావీరుడు తన స్వదేశానికి వెళ్ళి ఇక్కడ నేల గొప్పతనాన్ని చెప్పి చచ్చిపోయాడు. అక్కడ వాల్మీకి గారు చెప్తారు రామాయణంలో, ధిక్ క్షత్రియ బలం అని. క్షత్రియ బలం ఎందుకు, శారీరక బలం ఎందుకు అవసరం లేదు. దీనికి జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి, ఇది కావాలి. అది జ్ఞానం ఇచ్చేది మన ధర్మం. అందువల్ల భౌతికంగా గెలిచేటువంటి ఈ గెలుపులకి, విజయాలకి మనం బాధపడాల్సిన పని లేదు. అయితే ఈ మిడతల దండు, దోమల దండు ఎంత దాడి చేసినా, ఒక రాకాసి మిడత మాత్రం మన మీద దాడి చేసింది. ఒక రాకాసి మిడత, అది మెకాలే అని రాకాసి మిడత. మన జ్ఞాన సంపత్తిని, మన వైభవాన్ని గొడగొట్టాలంటే మనం ఏ విధంగా చేసినా వీళ్ళని మనం చేయలేము. వీళ్ళ విజ్ఞానానికి, జ్ఞానానికి మూలమైనటువంటి భాషా సంస్కృతిని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ కట్టుకుని ఇక్కడ ఆంగ్ల భాషను ఇక్కడ పరిచయం చేసి వాళ్ళ సాహిత్యాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని మనకి ఈ రోజున మన శాస్త్ర జ్ఞానం కానీ పరిజ్ఞానం కూడా లేకుండా అయినప్పటికీ మనం ఓడిపోలేదు. ఈ రోజున మిడతల దండులు, బొద్దింకల దండులు దాడి చేస్తున్నప్పటికీ ఒక్కసారి 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే ప్రపంచాన్ని మొత్తం మనం కాపాడిన దేశం భారతదేశం. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో 5 సంవత్సరాల లోపల పిల్లలకి, 60 దాటిన వయసును దాటిన వృద్ధులకి మేము వైద్యం చెయ్యము. కరోనా టైంలో వైద్యం చేయలేదు. 60 దాటిన ఎలాగా చనిపోతారు, 5 దాటిన వాళ్ళు ఎలాగా దేశానికి ఉపయోగం లేదు అని వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోని రోజుల్లో వాళ్ళ మెంటాలిటీ అది, వాళ్ళకి మానసిక తత్వం అది. మాకు అవసరం లేదు, మేము వైద్యం చెయ్యం. అటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి మొత్తం మన ఈ ఔషధాన్ని సరఫరా చేసినటువంటి ఘన కీర్తి మన భారతదేశానికే దక్కింది. ఇటువంటి మిడతల దండు ఎన్ని దాడి చేస్తే మన నైతికత మనం కోల్పోతాం మనం. అయితే మనం చేయాల్సినటువంటి ఈ చరిత్ర ముందుకు సాగాలి అంటే
మనం కొన్ని నిజాలు తెలుసుకోవాలి, మన శాస్త్రజ్ఞానాలు కొన్ని అర్థం చేసుకోవాలి, దాని తదనుగుణంగా మన ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి మనకి ఇవాళ పెద్దలు వచ్చారు మాట్లాడడానికి. అంతకుమించి నేను ఎక్కువగా మాట్లాడితే భావ్యం కాదు. ఆయన గురించి వినడానికి నేను కూడా వీరు పిలిచిన వెంటనే నా స్వార్థం ఆయన వినాలి అని వారి యూట్యూబ్ లెక్చర్స్ నేను చాలా విన్నాను. ఎక్స్ట్రాడినరీ అనలిస్ట్ ఆయన. సో మనందరం ఆయనకి వినడానికి ప్రాముఖ్యత ఇద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కరిస్తున్నాను. జై హింద్. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య ప్రధాన వక్తగా విచ్చేసిన శ్రీ గిరిధర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. సమాలోచన అన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ముఖ్యంగా 2 అంశాలు పనిచేద్దామని ఒక ఆలోచన. మొట్టమొదటిది, తమకు తాము విజ్ఞావంతులు, ప్రజ్ఞావంతులు, ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునేటువంటి వారు దేశానికి వ్యతిరేకంగా, మన సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడితేనే మేము ప్రజ్ఞావంతులు అని సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి వాళ్ళని జాతీయవాదంకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామన్నది ఒక మొదటి సంకల్పం. ఇంటలెక్చువల్స్ అన్న వాళ్ళని నేషనలిస్ట్స్, జాతీయవాదులుగా చేయడం అనేది మొదటిది. రెండవది, జాతీయవాదులు ఉంటారు కానీ వాళ్ళకు ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ప్రేమ ఉంటుంది, త్యాగం ఉంటుంది, కానీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. వాళ్లకు విజ్ఞత, విజ్ఞానము, ప్రజ్ఞ ఇవ్వడం అన్నది రెండవ అంశం. అంటే సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ని జాతీయవాదులను చేయడము, జాతీయవాదులకి ఇంటలెక్ట్ ఇవ్వడం, ఈ 2 కార్యక్రమాలు సమాలోచన చేయాలి అన్నది ఒక సంకల్పం. దాంట్లో మీరందరూ మాతో కలిసి వస్తారని మేము ప్రార్థిస్తున్నాము. ఇది ఒక ఉద్యమంలా జరగాలి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని, ఈ మన భవ్య దివ్య భారతాన్ని మనం తీర్చిదిద్దాలి. బొద్దింకలు ఈరోజు మన చర్చాంశం బొద్దింకలు. నిన్న మీరందరూ చూసే ఉంటారు, వీళ్ళు జంతర్ మంతర్లో చేసిన డ్రామాలు మీరందరూ చూసే ఉంటారు. బొద్దింకలు ఎక్కడ ఉంటాయి? చీకటి ఉన్న దగ్గర ఉంటాయి. బొద్దింకలు దేన్ని చూసి భయపడతాయి? తేజస్సు, వెలుగును చూసి భయపడతాయి. తేజస్సు ఏంటి? విజ్ఞానం, సత్యం. సత్యాన్ని అన్వేషించేవాడే భారతీయుడు. భారత సత్యాన్ని అన్వేషించడానికి ఒక ఆతృత ఉన్నవాడే భారతీయుడు. మనలో సత్య జ్వాల ఎప్పుడు ఉంటుందో అప్పుడు బొద్దింకలు పారిపోతాయి. మనలో సత్య జ్వాల ఎప్పుడైతే క్షీణిస్తుందో బొద్దింకలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, స్వబోధ కావాలి. మన గురించి మనం తెలుసుకుంటున్నామా? మన పెద్దలు ఏదో చెప్పారో నమ్మాము, దాని గురించి మనం ప్రశ్నించలేదు, మన గురించి పెద్ద శోధన, దానికి పరిశోధన చేయలేదు, నమ్మకంతో వెళ్ళిపోయాం మనం. చిన్న పిల్లవాడు అడిగాడు, మరి శివుడు సర్వాంతర్యామి కదా, ఆయనకి తెలియని విషయం లేదు కదా, మరి తన అక్కడ కాపలా కాస్తున్నటువంటి కుర్రవాడు తన కొడుకు అని ఎందుకు తెలుసుకోలేకపోయాడు, ఆ పిల్లవాడి తల ఎందుకు నరికేశాడు అని ఒక చిన్న పిల్లవాడు అడిగాడు. మనం ఎప్పుడైనా మన పెద్దలు ప్రశ్నించామా? ప్రశ్నించలేదు. తల నరికేస్తే మళ్ళీ ఏదో ఏనుగు తల పెట్టారు, గణపతి అయ్యారని చెప్పి మనం కథ విన్నాం, కానీ ఎప్పుడు ప్రశ్నించలేదు. ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? స్వబోధ లేదు మనకి. మన పెద్దలు ఏ కాన్సెప్ట్ ఆధారంగా చెప్పారో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయలేదు. నమ్మకం, భక్తి చాలా మంచిది, కాదనట్లేదు, కానీ మన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. స్వబోధ. ప్రతి అంశంలో ఈ భారతీయ దృక్కోణం ఎలా ఉండేది అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి అంశం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గము, ప్రతి అంశము, ప్రతి ఏమంటారంటే మనకు దైనందిన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ మీద కూడా మనకు ఏదో ఒక విధమైనటువంటి మన పెద్దలు ఏం చేశారని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. రెండవది శత్రుబోధ. శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు మనకు తెలుసా? ఫస్ట్
తెలిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద మనం దృష్టి సారిస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనకు తెలియకుండానే చాప కింద నీళ్ళలాగా వాళ్ళు చేసేటువంటి నెరేటివ్ యుద్ధాలందామా, వాళ్ళు చేసేటువంటి మన మీద చేస్తున్న దాడులందామా, వీటి యొక్క దానికి మనం విక్టిమ్స్ అయిపోయి దానివల్ల బాధితులుగా ఉంటున్నాం మనం ఈరోజు. కాబట్టి మనం అందరం చేయవలసింది 2 అంశాలు, స్వబోధ, శత్రుబోధ. ఈ 2 కూడా మనం ఫోకస్ చేయాలి. మొదటిది, మనం నిన్న జరిగినటువంటి ఇంగ్లీష్, కొన్ని పదాలు ఇంగ్లీష్లో అన్ట్రాన్స్లేటబుల్స్ అంటారు, మన పదాలే వాడదాం. పాపం అన్న పదానికి ఇంగ్లీష్ పదం ఏంటి? సిన్ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా మీరు గూగుల్ సెర్చ్ చేసి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ కానీ లేదా కేంబ్రిడ్జ్ డిక్షనరీ కానీ సిన్ అంటే ఏంటి చెక్ చేయండి. సిన్ ఈస్ అ రాంగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ గాడ్. లా ఆఫ్ గాడ్ ఎక్కడ రాశారు? బైబిల్లో రాశారు. కాబట్టి సిన్ పాపం కాదు. పాపం అంటే మన డెఫినేషన్ ఏంటి? పాపాయ పరపీడనం. పాపం ఈజ్ నాట్ ఈక్వల్ టు సిన్. ఇందాక వారు చెప్పారు, మెకాలే గురించి చెప్పారు. మెకాలే ఇదే తప్పిదం చేశారు. అన్ట్రాన్స్లేటబుల్స్ ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పైజామాలు, థగ్గు, గుండా, గురు, ఇటువంటి ఎన్నో పదాలు ఇంగ్లీష్ వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టగాలేంది. ఇవెందుకు కాపీ కొట్టకూడదు? కాబట్టి అన్ట్రాన్స్లేటబుల్స్ అన్ట్రాన్స్లేటబుల్ వదిలేద్దాం. స్వబోధ అనేది మనకు చాలా కీలకం. అలాగే శత్రుబోధ, ఈ 2 మనం తెలుసుకోవాలి. ఈ బొద్దింకల విషయానికి వస్తే అంటే నిన్న ఏం జరిగిందో మనం చూసాం. మనం చూసాం అభిజిత్ దిప్కే, దాని స్థాపకుడు ఎవరైతే ఉన్నాడో అతను అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. అమెరికా నుంచి తరిమేయబడ్డా, తిరిగి వచ్చాడా ఇంకా తెలియదు మనకి. బహుశా తరిమేయబడ్డాడని మనకు తెలుస్తోంది. అతన్ని డిపోర్ట్ చేశారో మనకు తెలుస్తోంది. తనే సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుని వచ్చేసాడని తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఘటనలు అందరూ మీరు చూసే ఉంటారు. అక్కడ 2.5 కోట్ల మంది మాకు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారని చెప్పుకున్నటువంటి పార్టీకి తిప్పి కొడితే 300-400 మందికి పై చిలుకులు లేరు మనుషులు గారు. అక్కడ మనకు ఏమంటారంటే మన జర్నలిస్టులు, యూట్యూబర్లు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన వాళ్ళ సంఖ్య వీళ్ళకంటే ఎక్కువ ఉంది. వాళ్ళు బొద్దింకలను చెప్పుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే ఇది కృత్రిమంగా చేయబడ్డటువంటి మూవ్మెంట్. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైతే మన అభిజిత్ డిప్కే ఉన్నాడో అతను గంట ఉండేసరికి స్పృహ కోల్పోయి పడిపోయాడు. అతను తీసుకెళ్ళి కారులో ఏసీలో పెట్టాల్సి వచ్చింది. వీళ్ళు ఉద్యమం తీసుకొస్తారు, వీళ్ళు సమాజంలో మార్పు తీసుకొస్తారు. అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. ఈ బొద్దింకలకు వెళ్ళేదానికంటే ముందర మన శత్రుబోధకు సంబంధించి మన సంస్కృతి, మన సమాజము, మన దేశము, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి శక్తులేవో మనం ఫస్ట్ కనీసం వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 శక్తులు ఉన్నాయి. ఈ 7 శక్తులు ఇంగ్లీష్లో ఎం పదంతో స్టార్ట్ అవుతాయి. ఏంటవి? మొట్టమొదటిది జిహాదీ ముల్లాలు, ఎం ముల్లా. రెండవది ఇవాంజలికల్ మిషనరీస్, ఎం అది మిషనరీస్. అంటే అందరినీ నేను దాంట్లో జమ కట్టట్లేదు, కానీ కంకణం కట్టుకుని ఈ సంస్కృతిని నాశనం చేయాలి అనుకున్నటువంటి శక్తులు, వాళ్ళని మాత్రమే మాట్లాడుతున్నాను. మూడవది కరుడు కట్టిన మెకాలే పుత్రులు. ఇందాక వారు చెప్పారు కదా మెకాలే ఏం చేశారని చెప్పారు. పేరుకి హిందూ పేర్లే ఉంటాయి. మనకు రొమిలా థాపర్ కానీ, మనకు రామచంద్ర గుహ కానీ, ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు. పేరు హిందువులే, కానీ మన హిందూ సంస్కృతి అంటే వాళ్ళకు అవహేళన, దాని మీద గౌరవం లేదు. అటువంటి వాళ్ళు. 4వ శక్తి మార్క్సిస్ట్, కల్చరల్ మార్క్సిస్ట్. గతంలో ఆర్థిక వ్యవస్థని మన అధీనంలో తీసుకుంటే కనుక మనం సమాజాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు దాన్ని తిరగరాసి ఆర్థిక వ్యవస్థను ముట్టకండి, సంస్కృతిని ముట్టండి, సంస్కృతిని నాశనం చేస్తే సమాజం మన చేతిలోకి వస్తుంది అన్నటువంటి సిద్ధాంతం ఇప్పుడు నడిపిస్తున్నారు. దాన్ని కల్చరల్ మార్క్సిజం అంటారు వాళ్ళు. సో ఇప్పుడు మనకు 4 అయిపోయినాయి. 5వది మెక్డొనాల్డ్ సిక్స్. వాళ్ళ పేరే మెక్డొనాల్డ్ సిక్. అంటే ఎవరు? ఖలిస్తానీ. మెక్డొనాల్డ్ సిక్, మ్యాక్ సిక్ అంటారు వాళ్ళు అసలు మన సంస్కృతిలో అభిన్న భాగమైనటువంటి ఒక సాంప్రదాయం మాత్రమే అది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు వేరే మతం కింద అభివర్ణించుకుంటున్నారు.
వాళ్ళు భారత సంస్కృతి ఎటువంటి సంబంధం లేదు అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ గురుద్వారాకు వెళ్ళినా అక్కడ వచ్చేటువంటి గుర్బానీలో రాముడు కృష్ణుడు పేర్లు ఉండవు. మీరు గురు గ్రంథ్ సాహిబ్ చూసారంటే దాంట్లో రమారమి 40% రాముడు కృష్ణుడు పదాలే ఉంటాయి, ఇంకేం ఉండవు. వాళ్ళ గురువుల పేర్లు కూడా అవి. కానీ మన నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 6వ శక్తి ఏంటి మనకంటే వీళ్ళను సమర్థిస్తున్నటువంటి మీడియా. నిన్న కూడా చూసాం మనం అక్కడ ఈ బొద్దింకల పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడాను గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ది ఎకానమిస్ట్, ఎక్కడ కూడా అల్ జజీరా అక్కడ కవర్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కవర్ అవుతుంది. అందుకనే మోదీ గారు మనం చూసాం అక్కడ నెదర్లాండ్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ప్రెస్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. వాళ్ళిద్దరూ ప్రధానమంత్రులు ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక అమ్మాయి అరిచింది, మోస్ట్ ఫ్రీయెస్ట్ సొసైటీ, ఫ్రీయెస్ట్ ఫ్రీడమ్, అందరికంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉన్నటువంటి మా దేశం నుంచి మీరు ప్రశ్నలు తీసుకోండి, ఎందుకు తీసుకోవట్లేదు అని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేసింది అమ్మాయి. ఎందుకు? మీరు పీడిస్తున్నారు, మైనారిటీలని హింసిస్తున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ ఇగో ఇటువంటి పత్రికలు, ఇటువంటి న్యూస్ పేపర్లు తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని మన వాడు ఇంటర్వ్యూ చేస్తే కనుక ఆ అమ్మాయికి ఏమీ తెలియదని అర్థమైంది, తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అమ్మాయి. సో కాబట్టి ఇది 6వ శక్తి మీడియా. ఈ అందరికీ ధనం మూలం ఇదం జగత్, ధనం లేని వీళ్ళు ఎవరు పనిచేయలేదు. 7వ శక్తి మార్కెట్ ఫోర్సెస్, వాళ్ళనే మనం డీప్ స్టేట్ అంటాము. వాళ్ళ వెనక మనకు తెలుసు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమాలు ఏ వచ్చినా దాని వెనకాల ఈ యొక్క వీళ్ళ హస్తమే ఉంటుంది, ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ఈ కాక్రోచ్ పార్టీ కూడా, బొద్దింకల పార్టీకి కూడా వెనకాల వీళ్ళ హస్తమే ఉంది. సో వీళ్ళ నెరేటివ్ ఏంటంటే కనుక 5000 సంవత్సరాల నుంచి మనం కొనసాగుతున్నటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. మిగతా సంస్కృతులన్నీ లైబ్రరీకి పరిమితమైనవి. ఆఖరి సంస్కృతి, ధ్వంసమైనటువంటి సంస్కృతి చైనీస్ సంస్కృతి. కమ్యూనిస్టులు వచ్చి టేక్ ఓవర్ చేసిన తర్వాత నాశనం చేశారు దాన్ని. మిగిలిపోయింది భారత సంస్కృతి ఒకటి. కాబట్టి మనం టార్గెట్, అందుకని మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. ఈ సంస్కృతికి పట్ల గౌరవం ఉండి, శ్రద్ధ ఉండి, దీన్ని కాపాడాలి అనుకున్నటువంటి శక్తులను వాళ్ళు టార్గెట్ చేస్తారు, కొత్త కొత్త పదాలు తీసుకొస్తారు. అందుకని ఫస్ట్ మనం పదాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం పదాలే అర్థం కాకపోతే దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ మనకు అర్థం కాదు. డెమోక్రసీ మనం అందరం చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నాం. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? రూల్ ఆఫ్ ద మెజారిటీ. ఒక ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాడు పాలించడం అనేది డెమోక్రసీ. ఇది ఫిక్స్ అయిపోయాం మన బుర్రలో. కానీ వీళ్ళు దానికి కొత్త పరిభాష రాశారు. ఆ పరిభాష ఏంటి? డెమోక్రసీ ఈస్ అథారిటేరియన్, మెజారిటేరియన్ అథారిటేరియనిజం అని పేరు పెట్టారు. అథారిటేరియన్ మెజారిటీయిజం అనేది పెట్టారు, ఇటువంటి పేరు పెట్టారు. అంటే మెజారిటీ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా పీడించేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మైనారిటీలో ఉన్నవాళ్ళు పీడితులు, ఒక బైనరీ తీసుకొచ్చేసారు. వాళ్ళ మొత్తం డెఫినేషన్లు మారిపోయినాయి. అందుకని ఈరోజు ఈ కాక్రోచ్ పార్టీ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే ముందర వాళ్ళ ఏ భాష మాట్లాడుతున్నారు ఇది అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, వీళ్ళ వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయో మనకు తెలియంది, మనకు అర్థం కాదు. ఈ దేశాల్లో పొలిటికల్గా ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం తీసుకొచ్చి ఏమంటారంటే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చి శక్తి లేనటువంటి బలహీన ప్రభుత్వాలను స్థాపించాలి అని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి శక్తులు ఇందాక నేను చెప్పినటువంటి 7 మక్కార్స్ వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళే దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి సెలెక్టివ్గా వీళ్ళ నెరేటివ్ ఉండబోతుంది. మనం చూస్తే కనుక దీంట్లో వీళ్ళు నిన్న ఎందుకు ధర్నా చేశామన్నారు? నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి, ఆయన రిజైన్ చేసేంతవరకు ధర్నా చేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దానికోసం ధర్నా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారు, పోలీస్కి పర్మిషన్ కూడా అప్లై చేయలేదు. వాళ్ళు అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే అదొక అంశం అయి ఉండేది. పర్మిషన్ ఇస్తే వీళ్ళు అక్కడ గొడవ చేయాలి, అరెస్ట్ అవ్వాలి, దానివల్ల పబ్లిక్ ఇమేజ్ పెరగాలి, వాళ్ళకు ఇంటర్నేషనల్ కవరేజ్ రావాలి. ఇక్కడ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఉంది, నిరంకుశ ప్రభుత్వం ఉంది, మా స్వచ్ఛ ఏమంటారు ఫ్రీ స్పీచ్ని వీళ్ళు అణిచివేస్తున్నారు అని ఒక నెరేటివ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఏం చేసింది? అతను ఫ్లైట్ దిగంగానే పర్మిషన్ ఇచ్చేశారు, అతను అడగకుండానే ఇచ్చేశారు.
అతను తీసుకెళ్ళి జంతర్ మంతర్లో వదిలేదు. ఇప్పుడు ఏం చేస్తావో చేయాలి. వాళ్ళకి ఆ ముద్ద పోయింది. వాళ్ళకి ఏది చేయాలనుకున్నారో అక్కడ మనకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలనుకున్నది వాళ్ళకి ఆ ఆపర్చునిటీ పోయింది. వాళ్ళకి జంతర్ మంతర్కి వెళ్ళారు. 9:30కు వచ్చాడు మనకు అభిజిత్ దిప్కి. 50 మంది ఉన్నారు అక్కడ, మనుషులే లేరు. ఇతను అక్కడికి వచ్చాడు అని టీవీలో చెప్పిన తర్వాత ఏమవుతుందో చూద్దామని యూట్యూబర్లు, జర్నలిస్టులు వీళ్ళు వచ్చారు, కానీ వాళ్ళ మనుషులు ఎవరు లేరు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నాం. కొన్ని మనకు ఈ కోచింగ్ క్లాసెస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చారు. మనం చూసాము ఇంటర్వ్యూలో, చిన్నపిల్ల 9వ తరగతి చదువుతోంది. ఎందుకు వచ్చావు అమ్మాయి నువ్వు ఇక్కడికి అంటే కనుక అమెరికా ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతోంది కాబట్టి నేను వచ్చాను. అమెరికా ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతుంది, ఇరాన్ కూడా కాదు. సో అది వాళ్ళు చెప్తున్నారు. ఇంకో అబ్బాయిని అడిగారు, ఎందుకు వచ్చావు అబ్బాయిని ఇక్కడ అంటే కనుక అమిత్ ప్రధాన్ రిజైన్ చేయాలి. అది అమిత్ షానో తెలీదు, ధర్మేంద్ర ప్రధానో తెలీదు, అమిత్ ప్రధాన్ రిజైన్ చేయాలి. సో వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎవరికి ఒక్క ముక్క తెలియనటువంటి వ్యక్తులు. కాక్రోచ్ పార్టీలు అంటున్నారు మీరు. ఎందుకు కాక్రోచ్, ఎందుకు ఏమైంది మీకంటే మీకు ఏం సమాధానం ఏం కావాలి, సొల్యూషన్ ఏం కావాలంటే, అంటే సొల్యూషన్ అంటే మేము ధర్నా చేయడానికి వచ్చాము అంతే, ఎందుకు మాకు తెలియదు, మా పెద్దలను అడగండి. సో ఏమీ తెలియకుండా వీళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు. అలాగే LGBTQ లెస్బియన్, గే, ఏదో క్యూర్ అన్నటువంటి వీళ్ళు ఉన్నారో వాళ్ళు వస్తారు అక్కడ. వాళ్ళు ప్రతిసారి కూడా ఒక మేము పీడితులం అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఆ గ్యాంగ్ ఒకటి ఉంది. మనకు మోదీ గారు వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చారు, ఆందోళన జీవులని పేరు ఇచ్చారు. మన JNUకి సంబంధించిన టుకుడే గ్యాంగ్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ నినాదాలు అక్కడ మొదలుపెట్టారు. ఆజాదీ ఆజాదీ అంటే నినాదాలు మొదలుపెట్టారు. ఇంకిలాబ్ అన్నారు. మధ్యలో సడన్ గా ఒక 5-6 మంది జై శ్రీరామ్ అనడం మొదలుపెట్టారు. ఎందుకు? బీజేపీ వాళ్ళు పంపించారు ఇక్కడ, బీజేపీ వాళ్ళు చేయడం అనో లేకపోతే మేము అందరినీ కలుపు వెళ్తామనో ఇటువంటి ప్రయత్నాలు చేశారు. 6 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే కనుక వాడికి అసలు బీజేపీకి కానీ సంఘానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ 6 మందే అరెస్ట్ అయ్యారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళు మాత్రమే అరెస్ట్ అయ్యారు, మిగతా వాళ్ళు అరెస్ట్ అవ్వలేదు. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి. కొంతమంది ఆ పిల్లలు వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్యాంప్లెట్స్ అన్ని వాళ్ళు అమ్ముతున్నారు. ఈ ఉద్యమంలో మాకు చాలా పట్టు ఉంది, మాకు చాలా దాని మీద చాలా గౌరవం పెరిగింది, మాకు అభిమానంతో వచ్చామన్నారు. అంత ఓ 10 ప్రశ్నల తర్వాత 15 రూపాయలకి నేను ప్రింట్ చేసాము, 30 రూపాయలకి అమ్ముతున్నాము, అమ్మడానికి వచ్చామని చెప్పింది అన్నమాట. సో అందుకని అక్కడ ఎవ్వరు కూడాను సో కాల్డ్ జెన్జీ ఎవరు లేరు. జెన్జీ ఉద్యమం తీసుకురావాలి, జెన్జీ ఈ దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని వీళ్ళు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ బొమ్మైనాయి. జెన్జీ మనం చూసాం, బంగ్లాదేశ్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఆ ప్రభుత్వాలను తీసేసినటువంటి జెన్జీ శక్తి అని వీళ్ళు చిత్రీకరించారు. జెన్జీకి ఆ 2 ప్రభుత్వాలను కూల్చడానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. కానీ మన టీవీలలో ఇవే డిబేట్లు ఉంటాయి, పొద్దునుంచి రాత్రి దాకా ఇవే ఉంటాయి. జెన్జీ మూవ్మెంట్ కానే కాదు. చూద్దాం బంగ్లాదేశ్లో ఎందుకు వాళ్ళు ఉద్యమించారు. రిజర్వేషన్స్ ఉన్నాయి, రమారమి 60 నుంచి 70% రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడాను ఎవరికి రిజర్వేషన్స్? చాలా మందికి, ఆర్మీ ఆఫీసర్లకి, 71 స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎవరెవరికో ఉండే రిజర్వేషన్స్. సరే, ఒక తరం ఇచ్చారు, 2 తరాలు ఇచ్చారు, 3వ తరం పరిస్థితి ఏంటి? వీళ్ళది తగ్గించండి, రిజర్వేషన్లు తీస్తే మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్యమించారు. కానీ ఈ ఉద్యమం ఎప్పుడైతే చల్లబడిందో అప్పుడు మళ్ళీ కోట్ అండ్ కోట్ డీప్ స్టేట్ వాళ్ళు విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద తగలబెట్టడం, ప్రెసిడెంట్ ఇంటి తగలబెట్టడం, ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని తగలబెట్టడం. దీని వెనకాల శక్తులు వేరే, జెన్జీకి దానికి ఎటువంటి సంబంధం లేదు. నేపాల్ అదే పరిస్థితి. నేపాల్లో జెన్జీ ఏం చేశారు? జెన్జీ అన్నారు. ఏంటి అక్కడ? నేపాల్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో అంటే నేపాల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పారు. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి. మీలో ఏదైనా తప్పు పోస్ట్ అవుతే ఎవరికి మీరు నోటీస్ పంపించారు, కాబట్టి మాకు రిజిస్టర్ చేసుకోండి అని వాళ్ళు చెప్పారు. రిజిస్టర్కి ఒక గడువు ఇచ్చారు. ఆ గడువు దాటంగానే వాళ్ళు అన్నింటినీ లాక్ చేశారు, దాన్ని అన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేయగానే పిల్లలందరూ బయటకు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాడు ఈరోజు పోస్ట్ పెడితే రేపు 100 లైకులు లేదంటే కానీ వాళ్ళకు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఆ విధంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అంతనే, వాళ్ళు ఈరోజు పోస్ట్ చేయాలి, పోస్ట్ అందరూ లైక్ చేయాలి, అంతే, అంతకుమించి వాళ్ళకి ఏం ఆలోచన లేదు. సరే, కొంతమంది వ్యాపారాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఆదాయం కూడా వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వం KP శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ ప్రభుత్వం,
కేపీ శర్మ ఓలీ ఈ ఆర్డర్ని వెనక్కి తీసి దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశారో అయిపోయింది, వాళ్ళ ఉద్యమం అయిపోయింది. మరుసటి రోజు అప్పుడు విధ్వంసం మొదలైంది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇండ్లను తగలబెట్టారు, వాళ్ళ పార్లమెంట్ని తగలబెట్టారు, వాళ్ళ సుప్రీంకోర్టుని తగలబెట్టారు, మాజీ ప్రధానమంత్రిని తగలబెట్టి ఆయన భార్యని చంపారు. ఇది జెన్జీ చేయలేదు, ఆర్కెస్ట్రేట్ చేసి డీప్ స్టేట్ చేసింది. మన దేశంలో కూడా అదే చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన దేశం ఇంత 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉంటారు కొంత శాతం తప్పకుండా ఇటువంటి ఆందోళన జీవులు ఉంటారు, దాన్ని ఎవరు ఆపలేం మనం. కానీ మన జెన్జీ ఏం చేస్తున్నారు? ఈరోజు ఆపరేషన్ సింధూర్లో మనం అద్భుతాలు సృష్టించామంటే దాని వెనకాల ఉన్న శక్తులు మన జెన్జీ. వీళ్ళు డ్రోన్స్ తయారు చేస్తున్నారు. మన పూనా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇక్కడ వీళ్ళు మనవాళ్ళు చేసినటువంటి డ్రోన్స్ అద్భుతాలు సృష్టించినాయి ఆపరేషన్ సింధూర్లో. ఎటువంటి టెక్నాలజీ మనం తీసుకొస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ మనం తీసుకొస్తాం. ఇది మన జెన్సీ. నిన్ననే ప్రజ్ఞానంద గెలిచాడు, మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించి ఆయన గెలిచాడు, నార్వే ఓపెన్ ఆయన గెలిచాడు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, ఏదో చిన్న గ్రామం నుంచి వచ్చాడు. మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించి అతను గెలవగలిగాడు. ఎంత కామ్గా, ఎంత ధీమాగా అతను ఓడించగలిగాడు, ఎంత కాన్ఫిడెన్స్తో చేయగలిగాడు. అది జెన్సీ. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, వాళ్ళు ఏదో దేశానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు జెన్సీ మన దగ్గర. అందుకనే నిన్న వచ్చినటువంటి రిజల్ట్ కూడా మోదీ గారు దాన్ని ట్వీట్ కూడా చేశారు. 7.7% మన జీడిపి గ్రోత్ 2025-2026లో వచ్చింది. G20 దేశాల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భారతదేశం. అందుకని ఇక్కడ జెన్జీ ఉద్యమం రాదు, కానీ జెన్జీ ఉద్యమాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ డీప్ స్టేట్కి ఫస్ట్ ప్లాన్ ఏ రాహుల్ గాంధీని అన్లీష్ చేశారు. రాహుల్ గాంధీ మీరు చూసారంటే కనుక వాళ్ళ పార్టీ ఎలాగో గెలవట్లేదు, కానీ అతను తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా దేశ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేకమైనటువంటి మనకు శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అజెండాలు మాత్రం ముందుకు తీసుకెళ్తున్నాడు. రఫైల్స్ కొన్నాం, రఫైల్ తీసుకోగానే చౌకీదార్ చోర్ హే మొదలుపెట్టాడు. రఫైల్ 60,000 కోట్ల కుంభకోణం అని చెప్పాడు. మొత్తం డీలే 60,000 కోట్లు. మొత్తం కుంభకోణం ఎలా అవుతుంది? 36 ఫ్లైట్లు మీ ఎదురు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా, ఎలా అవుతుంది? రిలయన్స్ దాన్ని కొనేసుకుంది. రిలయన్స్ మొత్తం దాంట్లో 800 కోట్లు మాత్రమే దాంట్లో ఆర్డర్ వస్తుంది. 800 కోట్లు 60,000 కోట్లు ఎలా వచ్చాయి? కానీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకు? రఫైల్స్ వస్తే దెబ్బతినేది చైనా, కాబట్టి చైనాకు ఒత్తాసు పలకడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మన బెంగాల్ ఎన్నికలు అవ్వగానే అందరూ కౌంటింగ్లో బిజీగా ఉంటే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్ ఎందుకు వెళ్ళాడు? మన దేశంలో అన్నిటికంటే దక్షిణమైన సదర్న్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టదలుచుకున్నాం, భారత ప్రభుత్వం నిర్ణయించింది. డీప్ సీ పోర్ట్ ఉండబోతోంది అక్కడ. అక్కడ మనం పెద్ద ఒక విధమైనటువంటి ప్రాసెసింగ్ సెంటర్ పెట్టబోతున్నాం. ఎంత కీలకం! ఈరోజు మనం చూస్తున్నాం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం మూడత పడితే కనుక ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చేటువంటి చమురు ఆగిపోవడం వల్ల. అంతకంటే భయంకరమైనటువంటి శక్తి మన దగ్గర నికోబార్ ఐలాండ్స్లో ఉంది. మనం కనుక చైనాను అక్కడ ఆపగలిగితే చైనాకు రమారమి 70 నుంచి 80% వాళ్ళ వాణిజ్యం అంతా అక్కడి నుంచే వెళ్ళాలి. మీరు చూడండి, ఆఫ్రికా నుంచి వెళ్ళేటువంటి మినరల్స్ అన్నీ అక్కడి నుంచే వెళ్ళాలి. మనకు గల్ఫ్ వెస్ట్ ఏషియా నుంచి వెళ్ళేటువంటి చమురు అక్కడి నుంచే వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవన్నీ భారతదేశానికి కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, వెస్ట్ ఏషియా కావచ్చు, యూరోప్ కావచ్చు, అక్కడి నుంచే వెళ్ళాలి. అంటే మనం ద్వారపాలకులలా కూర్చున్నాం అక్కడ. రేపు వాళ్ళు కనుక హిమాలయాల్లోనో మన మీద ఎటువంటి దుశ్చర్య చేసినా వాళ్ళ మొత్తం షిప్పింగ్ని ఆపగలిగిన శక్తి తెచ్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈరోజు. అక్కడ డీప్ సీ పోర్ట్ పెట్టబడుతున్నాం. దాన్ని వ్యతిరేకించేది ఎవరు? ప్లాన్ ఏ, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నాడు, ఇతను పెద్ద స్పందన లేదు సమాజంలో తెలిసాక ప్లాన్ బి తయారు చేశారు. ప్లాన్ బి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఏ ఉద్యమం అయినా కానీ కూడా ఒక నిజమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యకు, ఆ సమస్యకు వ్యతిరేకంగా ఉద్యమమే ఏదైనా మొదలవుతుంది. ఫస్ట్ సమస్య ఉంది, ఏదో ఒక సమస్య, అసలైన సమస్య ఉంది మన దేశంలో. కరప్షన్ అన్నది ఒక సమస్య. ఆ సమస్యకు పరిష్కారం కోసం అందరూ ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ ప్రేరణతో వచ్చిందే ఇండియా అగేన్స్ట్ కరప్షన్, IAC.
కాబట్టి ఒక జెన్యున్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఉద్యమం స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని హైజాక్ చేస్తారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కంప్లీట్గా ఫస్ట్ ఏమన్నాడు, పారదర్శకంగా అతను ఎవరెవరు డొనేషన్స్ ఇస్తున్నారో అవన్నీ వాళ్ళ వెబ్సైట్లో పెడతానని చెప్పి పెడతాను, కరప్షన్కి వ్యతిరేకంగా పనిచేస్తానన్నాడు. ఈరోజు వాళ్ళ వెబ్సైట్ నుంచి మొత్తం తీసేశారు. ఎందుకు? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేశ విద్రోహ శక్తుల దగ్గర నుంచే ఫండింగ్ వస్తుంది. ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఓటు బ్యాంక్ బీజేపీకి రానటువంటి బ్యాంక్ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళింది. ఢిల్లీలో ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఓట్ బ్యాంక్? బీజేపీకి 32-33% ఓట్ షేర్ ఎంతో అంతనే ఉంది, కానీ కాంగ్రెస్ ఓట్ షేర్ ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయింది. పంజాబ్లో అదే షిఫ్ట్ అయింది, గుజరాత్లో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ క్షీణిస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి గుజరాత్లో. కాబట్టి ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్ పెట్టారు. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్ళాడో, వెళ్ళంగానే అదే డీప్ స్టేట్ మనకు అతన్ని ఏ చట్టం కింద అరెస్ట్ చేశారో ఆ చట్టంలో ఇంటరింగ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేదు. కానీ సుప్రీంకోర్టు అతను అడగకుండానే, అతనేం అడగలేదు, పిలిచి ఇంటరింగ్ బెయిల్ ఇచ్చి అతను బయటకు పంపించారు. అంత శక్తి ఉంది వీళ్ళ దగ్గర. అది ప్లాన్ బి. అది కూడా ఫ్లాప్ అయింది, ఢిల్లీ ఫెయిల్ అయ్యాడు అతను, అన్ని ఫ్లాప్ అవుతానే సరే ప్లాన్ సి ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. ప్లాన్ సి ఏంటి? మొట్టమొదటి సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ మనకు లదాఖ్లో అతను చేసినటువంటి ఉద్యమం మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి గోర్ఖాలందరూ చైనా పిఎల్ఏలో చేరతారు అంటున్నాడు. ఇంతవరకు మేము ఈ సరిహద్దులని మేమే కాపాడాము, ఇప్పుడు చైనా వస్తే కనుక వాళ్ళు దారి చూపిస్తామని చెప్పాడు. ఎంత దేశ విద్రోహపు స్టేట్మెంట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ప్రభుత్వం అతన్ని జైల్లో పెడితే కనుక అతన్ని సమర్థించడం ఒక్క ఉద్యమం కూడా జరగలేదు. అతని సొంత లదాఖ్లోనే అతన్ని సమర్థిస్తూ ఎవరు బయటకు రాలేదు. ఇది ప్లాన్ సి. ప్లాన్ సి అన్నది మల్టిపుల్ కోణంలో వీళ్ళు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఏదో విధంగా రెసరెక్ట్ చేయాలి కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమం అన్నది వాళ్ళు తీసుకొచ్చారు. కాక్రోచ్ పార్టీ అనేది ఎక్కడ పుట్టింది? 16 మే ఒక సోషల్ మీడియా పోస్ట్. పార్టీ కాదు, ఏమీ కాదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. కానీ 15 మే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఉద్యమం అనేది మొదలుపెట్టారు. ఉద్యమం అందామా, దాన్ని ఏమందాం, ఒక డ్రామా. ఇది ఆయన ఏం చెప్పారు స్టేట్మెంట్? చాలా మంది కాక్రోచ్లు ఉన్నారు మన సమాజంలో, వాళ్ళు చదువుకోరు, చదువులు వదిలేస్తారు, ఉద్యమాలు చేస్తుంటారు, ఆర్టీఐ యాక్టివిస్టులుగా ఉంటుంటారు, కాబట్టి వాళ్ళతో మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుంటారు, వీళ్ళకి అత్తప్ప ఇంకేం పని లేదు అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారని. కాక్రోచ్లు అన్నారు కదా, అందుకని కాక్రోచ్లు అని చెప్పి పేరు పెట్టి వీళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి తీసుకొచ్చారు. అంటే వీళ్ళ ఆక్రోషం ఎవరి మీద? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద. కానీ ఈరోజు టార్గెట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? బీజేపీ మీద వెళ్ళింది. నిజంగా పారదర్శకంగా ఉద్యోగాలు లేవు, మనకు ఎడ్యుకేషన్లో కరప్షన్ ఉంది అంటే మరి మమతా బెనర్జీ చేసిన శారదా స్కామ్ గురించి, వాళ్ళ టీచర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? కర్ణాటకలో జరుగుతున్న స్కామ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? కాబట్టి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసినటువంటి అరాచకం, వాళ్ళ దగ్గర రమారమి 65% స్కూళ్లలో ప్రిన్సిపల్స్ లేరు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? స్పెసిఫిక్గా ఓన్లీ బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కాక్రోచ్ పార్టీ పేరిట మళ్ళీ రెసరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చూద్దాం. వీళ్ళ స్టేట్మెంట్ పంచలైన్ ఏంటంటే, ఈ సోకాల్డ్ సోషల్ మీడియాకి వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, సోమరిపోతులకి ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు మేము ఒక వాణిగా నిలుస్తామన్నది వీళ్ళ స్టేట్మెంట్. ఈ పార్టీలో చేరడానికి మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? లేజీ ఫస్ట్, సెకండ్ క్రానికలీ ఆన్లైన్. అంటే మీరు 24 గంటల్లో 15-20 గంటలు మీరు ఆన్లైన్ ఉండి మీరు ఇంకేం ప్రొడక్టివ్ పని బయట ఏం చేయకుండా ఊరికే సోషల్ మీడియాలో మీరు కాలయాపన చేసేవాళ్ళు. ఎబిలిటీ టు ర్యాంక్ ప్రొఫెషనల్లీ, అంటే సోషల్ మీడియాలో రంకెలు వేస్తూ ఏం చాలా అద్భుతంగా కొత్త క్రియేటివ్గా రంకెలు వేసేటువంటి కెపాసిటీ ఉన్నవాడు మాత్రం ఈ పార్టీలో చేరారు అన్నది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఏం చేశారు?
ఇది సోకాల్డ్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత 5 మేనిఫెస్టో పాయింట్స్ పెట్టారు. 5 మేనిఫెస్టో పాయింట్స్ లో మొదటిది ఏంటి? నో చీఫ్ జస్టిస్ షల్ బి గివెన్ రాజ్యసభ సీట్ పోస్ట్ రిటైర్మెంట్. రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు. రామ్ జన్మభూమి అప్పుడు మనం ఇచ్చాం కదా, అతని గోగాయికి ఇచ్చాము. 2-3 అంశాలు ఉన్నాయి మనకి. అలాగే నజర్కి గవర్నర్ చేసాము, ఏవో ఉన్నాయి మనకి. సో దాన్ని అపోజ్ చేస్తున్నాం, బాగానే ఉంది. దాన్ని మనం అపోజ్ చేయడానికి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినా ఇప్పుడు జరుగుతోంది, దాన్ని మనం అపోజ్ చేయడానికి మనకి ఏమీ లేదు. కానీ ఎందుకు చీఫ్ జస్టిస్ ఆ స్టేట్మెంట్ కాక్రోచ్లు అన్నాడు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడం. రెండవ మేనిఫెస్టో ఏంటి? ఇఫ్ ఎనీ లెజిటిమేట్ ఓట్ ఈస్ డిలీటెడ్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షాల్ బి అరెస్టెడ్ అండర్ UAPA యాక్ట్. టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఇస్ నో లెస్ దాన్ టెర్రరిజం. అంటే 140 కోట్ల జనాభాలో 100 కోట్ల ఓటర్లు ఉంటే ఒక్క ఓటు పొరపాటుని డిలీట్ అవుతే టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసి సిఈసిని అరెస్ట్ చేయాలి. అంటే మన వ్యవస్థలను, సంస్థలను, మన రాజ్యాంగాన్ని నిలబెట్టేటువంటి ఈ ఏవైతే మనకు స్తంభాలు ఉన్నాయో వాటిని వీళ్ళు ఈ కాక్రోచ్లు తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోవచ్చు వీళ్ళ అజెండా ఏంటో, రైట్? మూడవది, women shall have 50% reservation without increasing the strength of parliament. 50% of all cabinet positions reserved for women. 33% రిజర్వేషన్ కి బిల్లు పెడితే దిక్కులేదు. ఏ పార్టీలు దాన్ని అపోజ్ చేసాయో ఆ పార్టీలు దీన్ని సమర్థిస్తున్నాయి. 33% దిక్కులేదు, 50% కావాలి. నిన్న ఆ ఉద్యమంలో, నిన్న సోకాల్డ్ అక్కడ మన జంతర్ మంతర్లో వీళ్ళు చేసినటువంటి సోకాల్డ్ ధర్నాలో మహిళలు ఎవరు లేరు. వీళ్ళ 3 స్పోక్స్ పర్సన్ ఎవరు అపాయింట్ చేశారో మహిళలు. మొత్తం వాళ్ళ కోర్ టీంలో ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా లేరు. ఇది వీళ్ళ మహిళల పట్ల ఉన్నటువంటి వీళ్ళ చిత్తశుద్ధి. నాలుగవది, ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అదానీ అండ్ అంబానీ లైసెన్సెస్ టు బి క్యాన్సిల్డ్ టు మేక్ వే ఫర్ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోధి మీడియా యాంకర్స్ షాల్ బి ఇన్వెస్టిగేటెడ్. అంబానీ, అదానీలు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి మీడియా హౌస్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మిగతా వాటిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ద హిందూ న్యూస్ పేపర్ ఉంది. హిందూ న్యూస్ పేపర్ మీలో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు చాలా మంది చదువుతూ ఉండేవారు, ఇప్పుడు చదువుతూ ఉండదు బహుశా. ఆ హిందూ న్యూస్ పేపర్లో హిందూ అన్న పదం తప్ప హిందుత్వం ఏమీ లేదు. భారతదేశాన్ని అపోజ్ చేసేదే. కానీ మనకు అలవాటు అయిపోయింది సాంప్రదాయం. ఆ హిందూ పేపర్ చదవకపోతే మనకు పొద్దున టాయిలెట్ కూడా రాదు, అలవాటు అయిపోయింది మనకి. కాఫీ టీ లేకపోతే ఎలా మనం వస్తుంది, హిందూ కూడా అలా అలవాటు అయిపోయింది. కానీ ఎంత యాంటీ హిందూ, ఎంత భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది అది. మీకు ఎంతమంది గుర్తుందో మనకు తెలియదు, కానీ అప్పుడు మనోహర్ పర్రికర్ గారు మనకు ఈ రఫైల్ చర్చలు జరుగుతున్నప్పుడు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక ఆఫీసర్ ఆక్షేపణ తెలిపాడు. మీరు ఎంత తొందరగా మీరు కానీ నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఏదో ఒక కామెంట్ రాశాడు. ఈ కామెంట్ని వీళ్ళు పబ్లిష్ చేశారు. ఆ నోట్ని పబ్లిష్ చేసింది హిందూ. కానీ కరెక్ట్గా మనోహర్ పర్రికర్ గారు రాసిన నోట్ని కట్ చేసి పబ్లిష్ చేశారు. కింద మనోహర్ పర్రికర్ గారు రాశారు, మీరందరూ 3 కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి, దాని ఆధారంగా మేము ఫైనలైజ్ చేస్తామని క్లియర్గా చెప్పారు. దాన్ని కట్ చేశారు. నెరేటివ్ క్రియేషన్. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వాడు. వీళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు? గోధి మీడియాని మీరు నిర్ణయిస్తే అయిపోయిందా? గోధి మీడియా అంటున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు ఆయన కేరళ బీజేపీ ప్రెసిడెంట్, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన, రాజీవ్ చంద్రశేఖర్. ఆయన ఏషియానెట్ టీవీకి ఓనర్. ఆయన మలయాళం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏషియానెట్ టీవీ మీరు ఓపెన్ చేసి చూసారంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మోదీని తిట్టకుండా వాళ్ళకి కడుపు నిండదు. కానీ రాజీవ్ చంద్రశేఖర్ ఓనర్. మరి అది వీళ్ళకి సరిపోయింది. దాని గురించి ఎందుకు కామెంట్ చేయలేదు? ఓన్లీ అంబానీ, అదానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు అంటే మన వెనకాల ఉన్నటువంటి శక్తి అర్థం చేసుకోవాలి. అంబానీ, అదానీ ఈవెన్ రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేసింది, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ఎందుకు? మన దేశ శక్తిని బయట మనం తీసుకువెళ్ళడానికి ఇటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్స్ మనకు అవసరం. ఈరోజు ప్రపంచంలో మనం పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవాలన్నా, పెద్ద మనకు వాళ్ళ గనులు కానీ, నిధులు కానీ, ప్రాజెక్ట్ ఏమైనా వాళ్ళ పోర్ట్స్ ఇవన్నీ టేక్ ఓవర్ చేయాలంటే ఆ కంపెనీకి ఉండవలసిన శక్తి, ఎంతో శక్తి ఉంటే కానీ పెద్ద కంపెనీ అయితే కానీ టేక్ ఓవర్ చేయలేము. ఈ రోజు మనం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కోల్ మైన్స్ అన్ని అదానీ టేక్ ఓవర్ చేసింది.
కాబట్టి ఆ శక్తి మనకు ఉంది కాబట్టి ఈరోజు ఆస్ట్రేలియా మనకి ఇచ్చింది, లేకపోతే ఆస్ట్రేలియా ఎందుకు ఇస్తుంది మనకి? అలాగే హైఫా పోర్ట్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హైఫా పోర్ట్ని చైనా నుంచి తీసేసి అదానీ పోర్ట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ అది మనకు. ఇప్పుడు మొత్తం యూరోప్ ఆసియా ఖండానికి మన కనెక్షన్ హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో, అది మన దగ్గర ఉంది ఈరోజు. రేపటి రోజు ఎల్ఎన్టీ అలాగే మనకు అదానీ, ఈ ఇద్దరు పోర్ట్స్ కూడా గ్రీస్లోను ఇటలీలో రాబోతున్నాయి మనకి. కానీ అంబానీ అదానీ పేర్లే చూస్తున్నాం, కానీ వీళ్ళు మన దేశపు శక్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి వాడుతున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అస్త్రాలు, మన అసెట్స్ కింద మనం ఎందుకు చూడట్లేదు? ఈ దేశం అష్టలక్ష్ములను పూజ చేసేటువంటి దేశం, పేదరికాన్ని పంచేటువంటి పనికి మాలిన సోషలిజం తీసుకొచ్చేటువంటి దేశం కాదు. కానీ వీళ్ళని టార్గెట్ చేయడం వల్ల మన దేశ శక్తి క్షీణిస్తే లాభపడేది చైనా. అందుకని చైనాకు వత్తాసు పలుకుతూ వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. అందుకని అంబానీ అదానీని టార్గెట్ చేశారు. 5వ పాయింట్ ఏంటంటే, ఎనీ ఎమ్మెల్యే ఎంపీ who defects from one party to another shall be barred from contesting and holding public office for 20 years. ఎందుకు వచ్చింది ఈ పెయిన్ పాయింట్ వాళ్ళకి? దాని వారం 10 రోజుల ముందరే రాఘవ్ చడ్డా మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులు తీసుకొని బీజేపీలో చేరిపోయాడు. అందుకనే వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. నేను ఈ పార్టీలో ఉన్నాను, ఇంకో పార్టీలో చేరకూడదని నా అధికారాన్ని ఎవరు కాదనగలరు? రిజైన్ చేస్తాను, అంతే కదా, అంతకుమించి ఏమీ లేదు. రిజైన్ చేసి ఇంకో పార్టీలో చేరతాను, నా ఇష్టం కదా అది. ఆ హక్కును తీసే అధికారం నీకు కనిపించారు అంటే ఎంత నిరంకుశంగా, ఎంత ఫ్యాసిస్ట్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇది వీళ్ళ మేనిఫెస్టో. ఈ 5 మేనిఫెస్టోలు మీకు ఎక్కడైనా ఆవగింజైనా నీట్ పేపర్ లీక్ గురించి విన్నారా? కానీ టీవీ డిబేట్లలో, చర్చలలో నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ ఆవేదనతోటి ఉద్యమంగా ఉప్పెనలాగా వచ్చేసింది. ఈ పిల్లలందరూ, జెన్జీ అందరూ లేచి నిలబడ్డారు కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ నిలబడింది అని చర్చలు జరుగుతాయి. నిన్న నేను సాంబశివరావు గారి షోలో వెళ్ళాను, TV5లో. నేను ఒక్కడిని యాజ్ యూజువల్, మనకు తెలుసు కదా టీవీలో ఎలా ఉంటాయి, నేను ఒక్కడు వర్సెస్ మిగతా టీం అంతా కూడా. వాళ్ళందరూ ఇదే మొదలుపెట్టారు, నీట్ లీక్ అయిందండి, లీక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఆ చర్చ వేరే, కాక్రోచ్ పార్టీ చర్చ వేరే. కానీ ఈ రెండింటి నేను ఈ మేనిఫెస్టో చదివి చెప్పాను, మా వాళ్ళని అడిగాను ఎక్కడ రాసుకుని చూపించాను. నీట్ పేపర్ లీక్ అన్నది వీళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడైనా ఉందా? ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి ఏమైనా ఉందా? పోనీ ఏమీ లేదు. ఎలా దీన్ని లింక్ చేస్తున్నారు మీరు? అంటే వీళ్ళు ప్రభుత్వం మీద ఎటువంటి అక్కసు ఉందో, ప్రభుత్వాన్ని ఎలా వీళ్ళు కించపరచాలనుకుంటున్నారో అది కాక్రోచ్ పార్టీ మీద వీళ్ళే పూసేసి ఇగో దానివల్ల ఉద్యోగం వచ్చింది చెప్పేసుకుంటున్నారు. 2.5 కోట్ల ఫాలోయింగ్ వీళ్లకు 7 రోజుల్లో వచ్చింది. ఏది? కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 7.5 కోట్లు వచ్చింది. 7.5 కోట్లలో 80% 3 దేశాల నుంచి వచ్చాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ. తర్వాత మనకు అమెరికాలో ఉన్నటువంటి ఒక సిటీ ఉంది, దాని పేరు టొపేకా అని అమెరికాలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో మొత్తం జనాభా 126,000 మంది ఉన్నారు, 126,000 మంది. ఈ ఊరు నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి, దాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య 8.6 లక్షల మంది. సో ఇది అర్థం చేసుకోవచ్చు ఇది ఏంటో. సో బాట్స్ క్రియేట్ చేయబడి దాంతో నడిపించినటువంటి ఒక ఉద్యమం, కృత్రిమ ఉద్యమం. అందుకని గ్రౌండ్ లెవెల్లో ఎవరు రాలేదు. కాబట్టి ఇది అదే పనిగా దేశాన్ని భ్రష్టు పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ మన సామెత ఉంది కదా, మీరు ఎటువంటి వారో మీ మిత్రులని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను చూసి మీ వ్యక్తిత్వం చెప్పచ్చు అని అంటారు పెద్దలు. కాబట్టి వీళ్ళని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరో మన పేర్లు చూసామంటే వీళ్ళెవరో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళని సమర్థించే వాళ్ళు ఎవరు? మొహమ్మా మొయిత్రా. ఈవిడేం చేసింది? ఈవిడ ఆమెకి ఇచ్చినటువంటి లోక్సభ పాస్వర్డ్ని ఆవిడ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి దానికి బదులుగా సెంట్లు, పర్ఫ్యూమ్లు అక్కడి నుంచి తెప్పించుకొని మొత్తం అతన్ని హస్తగతం చేసింది. ఇది ఆవిడకు ఉన్నటువంటి చరిత్ర. కీర్తి ఆజాద్ చేరని పార్టీ లేదు, ప్రతి పార్టీలో వెళ్తూనే ఉన్నాడు. సడన్గా ఇప్పుడు టీఎంసీకి వెళ్ళాక, బీజేపీలో చాలా కాలం ఉన్నాడు, ఆల్మోస్ట్ 29 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు టీఎంసీకి వెళ్ళాక సడన్గా హిందువులు అంటే కనుక వీళ్ళు ఫ్యాసిస్ట్ అని మొదలుపెట్టాడు అతను. తర్వాత అఖిలేష్ యాదవ్ ఏం ట్వీట్ చేశాడు? బీజేపీ బనాం సిజేపీ, బీజేపీ వర్సెస్ సిజేపీ అని పెట్టాడు. అంటే తను ఓడిపోతున్నాను ఒప్పేసుకున్నాడా? వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఇక్కడ లేదా? సిజేపీను బీజేపీ కొట్లాడతా,
యాక్సెప్ట్ చేశాడా? అంటే ఈ ఉద్యమంలో ఎలా దాన్ని ఆ లాభం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. శశి తరూర్, రివిలేషన్ ఆఫ్ యూత్ ఫ్రస్ట్రేషన్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ నీట్ పేపర్ లీక్. ఎక్స్పోజ్ చేశాను కదా, ఎక్కడ నీట్ పేపర్ సంబంధం ఏమీ లేదు, కానీ నేను మాట్లాడతాను. ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారు? ప్రశాంత్ భూషణ్, ధ్రువరాటి, ఇగో ఇటువంటి వ్యక్తులు. బాలీవుడ్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అనురాగ్ కశ్యప్. బ్రాహ్మణుల మీద మూత్ర విసర్జన చేస్తానన్నటువంటి వ్యక్తి అనురాగ్ కశ్యప్. కునాల్ కామ్రా మనకు అర్ణబ్ గోస్వామి ఫ్లైట్లో ఉంటే అర్ణబ్ గోస్వామి దగ్గర నిలబడి ఫ్లైట్లోనే అరిచి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని బండ బూతులు తిట్టి వీడియోగ్రాఫ్ చేసి దాని అంతా వైరల్ చేసినటువంటి వ్యక్తి. అదే మన మహువా మొయిత్రా ఫ్లైట్లో వస్తుంటే కనుక చోర్ 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 అని అరిచారు అందరు. ఇది స్త్రీని అవమానిస్తున్నారు, మా స్వతంత్రాన్ని కబళిస్తున్నారు, బీజేపీ గూండాలు అంటూ వాళ్ళు చిత్రీకరించారు. ఇది కమల్ కామ్రా యొక్క చరిత్ర. కునాల్ కామ్రా. కొంకణా సేన్ శర్మ, ఈవిడ టిపికల్ బాలీవుడ్ వోక్ ఈవిడ. ఫాతిమా సానా షేక్. దియా మిర్జా దీపావళి పటాకులకి ఆవిడ కుక్క పిల్లకి చెవులు కట్టేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఏడు చేస్తూ ఉంటుంది, పక్కనేమో బీఫ్ తింటూ ఉంటుంది. సో అది ఈవిడ చరిత్ర. ఇషా గుప్తా, ఇగో వీళ్ళు. సోనం వాంగ్చుక్ ఏమంటున్నాడు? ఐఎమ్ అన్ ఆనరరీ కాక్రోచ్ అని తాను పేర్చుకున్నాడు. రైట్. అన్నా హజారే, గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ యూత్. ఎంకరేజ్ చేసింది కదా ప్రభుత్వం, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్ళి జంతర్ మంతర్లు వదిలేరు. వాళ్ళు అడగకపోయినా పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్ళి వదిలేశారు. ఏం చేశారు వాళ్ళు? ఇది పరిస్థితి. స్పోక్స్ పర్సన్ ముగ్గురిని అపాయింట్ చేశారు. వీళ్ళ చరిత్ర చూద్దాం. సౌరవ్ దాస్ అని ఒకతను ఉన్నాడు. ఇతను కో-ఫౌండర్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ఫ్రంట్. శుభన్ ఠాకూర్ అని ఒకరితో పాటు వీళ్ళు మొదలుపెట్టారు. ఏంటది? క్లైమేట్ యాక్షన్ ఫ్రంట్. క్లైమేట్ యాక్షన్ ఫ్రంట్ ఏం చేస్తుంది? మీరు ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టదలుచుకుంటే 4 చెట్లు నరికేస్తారా మీరు? పర్యావరణం ఏమైపోతుంది? ప్రజలు ఏమైపోతారు? 10 మందిని ఇళ్ళు గుడిసెలు తీసేస్తారా మీరు? ఇక్కడేమో మన దేశానికి భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళి నిలబడతారు. అందుకని మన సరిహద్దులన్నీ కూడాను, మన ఫ్రాంటియర్స్ అంతా కూడాను ఎక్కడ మనకు ప్రాజెక్ట్స్ లేవు, రోడ్స్ వేయలేదు. ఏకే యాంటనీ, యూపీఏ డిఫెన్స్ మినిస్టర్, పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు ఆయన, మేము మన బార్డర్ సరిహద్దులలో రోడ్లు వేయలేదు. ఎందుకు వేయలేదంటే కనుక 1 పర్యావరణ, 2 అదే రోడ్లను వాడుకొని చైనా లోపలికి వచ్చేస్తూ కూడా మేము వేయలేదు. దాన్ని సమర్థించేటువంటి వ్యక్తి. నిన్న చూసాం తనకండి ఇది చూస్తుందండి, 100 రూపాయలు ఆటోలో రాలేరా ఎవరు అంటున్నాడు. 100 రూపాయలు మీరు అక్కడ జంతర్ మంతర్ దగ్గర నుంచి 100 రూపాయల దూరంలో ఉన్న ఎవరు కూడాను ఆందోళన జీవులు లేరు. అక్కడంతా కూడాను మనకు ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు, పార్లమెంటు, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటారు. కనీసం అంటే ఎక్కడో నోయిడా నుంచో, గాజియాబాద్ నుంచో, గుడ్గాం నుంచో, ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి. కనీసం అంటే 400-500 రూపాయలు ఖర్చు అవుతున్నాడు. పోనీ ఏమైనా ఈ మెట్రోలో ఏమైనా చెక్కా జామ్ అయినట్టు ఒక్క మెట్రోలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇది వీళ్ళ నైజం. పర్మిషన్ ఎందుకు తీసుకోవట్లేదంటే, ఎందుకు తీసుకోవాలేమో, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటున్నారు. రాజ్యాంగం, అదే రాజ్యాంగం మీకు రూల్స్ కూడా పెట్టింది. చేసుకోండి, ఎవరు కాదనట్లేదు. మీరు ప్రభుత్వానికి చెప్పాలి, పోలీసుకి చెప్పాలి, 7 రోజుల ముందర పర్మిషన్ అడగాలి. అక్కడ ఏమైనా బాంబులు పెడితే మీరు ఏమైనా ఇన్ఫిల్టర్ అయ్యి మీరు నిజంగానే మంచి కాజ్ కోసం యుద్ధం చేస్తుండొచ్చు, కానీ మీ సమాజంలో ఇన్ఫిల్టర్ అయ్యి మన దేశ విద్రోహ శక్తులు దాన్ని ఏమైనా బాంబులు పేల్చి ఏమైనా చేస్తే ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత పోలీస్ మీద ఉంది కదా. అందుకని ఒక వ్యవస్థ పెట్టారు. ఎవరైనా ఉద్యమం చేసుకోండి, ఎవరు కాదనట్లేదు, కానీ మేము పర్మిషన్ తీసుకోం. ఎందుకు? వాళ్ళకి ఇది కావాలి, ప్రెస్ కవరేజ్ కావాలి. అటువంటి వ్యక్తి సౌరవ్ దాస్. నిన్న స్టోరీ కట్ చేస్తే ఒకదానికి పైసలు ఇచ్చి విసనకర్ర వీస్తున్నాడు. అతనికి ఆ వేడి తట్టుకోలేక వెనకాల కూర్చొని విసనకర్ర వీస్తున్నాడు, కూల్ డ్రింక్ తాగుతున్నాడు. సో వీళ్ళు ఉద్యమకర్తలు. సో సమాజంలో పరివర్తన తీసుకొస్తారు. రెండవ వ్యక్తి వచ్చేసి అశుతోష్ రంకా. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు. అలాగే ఇప్పుడు సిజేపీకి అఫీషియల్ పోస్ట్ అయ్యాడు, మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. విజయ్ దహియా, ఇతను సినిమాలు తీస్తాడు, పొలిటికల్ రీసెర్చర్, ఫిలిం మేకర్. ఇతను చాలా క్లియర్గా రాముడు, కృష్ణుడు మాంసాహారులు, మీ పెద్ద గొప్ప విషయం ఏంటి అని చెప్పి హిందూ దేవతలను, దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఈరోజు అన్ని వైరల్ అవుతున్నాయి. వీళ్ళు వాళ్ళ స్పోక్స్ పర్సన్. సో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ వెనకాల ఎటువంటి శక్తులు ఉన్నాయి, ఎటువంటి ఉద్యమం ఇది. కాబట్టి దీని వెనకాల కవరేజ్ చూసామంటే ఈరోజు మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి
ఛానల్స్ అన్ని కూడా వీళ్ళని కవర్ చేస్తున్నాయి. వాళ్ళు దానికి ఏం ట్విస్ట్ ఇస్తున్నారు, భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భయంకరంగా ఓడిపోయింది కాబట్టి ఈరోజు మోదీ సర్వత్రా విఫలం చెందాడు కాబట్టి యువకులలో ఒక ఆక్రోశము ఉద్రేకత వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు, అందుకని 2.5 కోట్ల మంది దీన్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి అక్కడ నేరేటివ్ నడుస్తున్నారు. సో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి నేరేటివ్స్ మన దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, కాక్రోచ్ కాకపోతే ఇంకేదో పార్టీ వస్తుంది, ఇంకేదో పేరు పెడతారు, రిలెంట్లెస్ గా చేస్తుంటారు. ఫస్ట్ మళ్ళీ ప్లాన్ బి అరెస్ట్ అయిన తర్వాత ప్లాన్ ఏ మీద ఇన్వెస్ట్ చేశారు, 99 సీట్లు వచ్చినాయి. 50 సీట్ల నుంచి 99కి వెళ్ళినాయి. గుర్తుపెట్టుకోండి మీరు. మనం అయిపోయింది, మనం గెలిచేసాం, మనం చాలా సాధించేసాం మనం అనుకోకండి. ఇంత సమయం పట్టదు వాళ్ళకి మనం వ్యతిరేకంగా చేయడానికి. అబ్కి బార్ 400 పార్ అనగానే అంబేద్కర్ గా సంవిధాన్ బదులు దేంగే అని ఒక నేరేటివ్ తీసుకురాగానే మన వాళ్ళే గొర్రెల్లాగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి నేరేటివ్స్ వీళ్ళు తీసుకురాగలరు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రజలలో ఇంత డీప్గా ఆలోచన చేసే శక్తి, ఆలోచన దృక్పథం మనకు లేదు. ఎందుకు మొదట్లో చెప్పాను కదా, స్వబోధ లేదు, శత్రుబోధ లేదు, 2 లేవు మన దగ్గర. కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మేస్తాను. నేను ఇన్ని టీవీ డిబేట్స్ వెళ్తాను, ఎవరికి సబ్జెక్ట్ లేదు, పెరిఫరల్గా ఉంటారు, మన మీద మాట్లాడిస్తూనే ఉంటారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్స్ అక్కడ వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ పేరు కింద లేకపోతే ఏదో యాక్టివిస్ట్ పేరు కింద వాళ్ళు వస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్స్ అని చెప్పుకోరు, వస్తారు టీవీ డిబేట్స్లో. మనకు పెగాసిస్ గురించి మనకు తెలుసు కదా, అప్పుడు పెద్ద గొడవ అయింది, పార్లమెంట్ కూడా స్తంభింపజేశారు, ఇవన్నీ జరిగాయి. దాని చర్చల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలి, మావన్నీ ఫోన్స్ అన్ని వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు, వింటున్నారు అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. 5 మంది బీజేపీ నేతలు వాళ్ళ కుటుంబాన్ని కూడా దీంట్లో ఆ లిస్టులో నేను చదివి చూపించాను. అంటే వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అంటే 2000 మందిని ఆపోజిషన్ పార్టీలను వీళ్ళు టార్గెట్ చేశారని చెప్పాడు. మరి ఈ 5 మంది కూడా ఆపోజిషన్ కింద మీరు జమ కట్టారా అని అడిగాను. అనే గిరిధర్ గారు అన్ని తెలుసు కదా, మీరే చెప్పాలి అంటే మీరేమో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా, ఈ మాత్రం రీసెర్చ్ చేయకుండా ఎందుకు వచ్చారు డిబేట్కి అని అడిగాను. సో ఇది వాళ్ళు అంటే గొర్రెలు, మనం అందరం గొర్రెలని నిర్ణయించుకున్నారు. మనల్ని ఏదో విధంగా వాళ్ళు మోసం చేయొచ్చు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ శక్తి ఏంటి తెలుసా, అతను చేసిన వాగ్దానాలు కానీ అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకోరు అన్నటువంటి నమ్మకం ఉంది. అతను చేసిన స్టేట్మెంట్ అని మనం మర్చిపోయాం. కానీ ఒకటే విషయం గుర్తుంటుంది, ప్రతి నెల మోదీ గారిని తిడతాడు. మోదీ గారిని తిట్టగలిగిన ఏకైక శక్తి ఇతనే అని ఫిక్స్ అవుతాడు. ఏం చేసాడు రా మోదీ గారిని తిట్టడానికి ఏమో తెలియదండి, మోదీ గారిని స్ట్రాంగ్గా వ్యతిరేకించాడు అంతే. అతను ఏం చెప్పాడు ఎవ్వరికీ గుర్తులేదు. ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే చేస్తారు. ఇప్పుడు విఫలం అయ్యారు, కానీ వీళ్ళ సపోర్ట్ బేస్ ఎక్కడ పోలేదు. ఇప్పుడు రేపు ట్యాంక్ బండ్లో వాళ్ళు మళ్ళీ ఉద్యమం చేయాలని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ కాంగ్రెస్ యూత్ అని వాళ్ళు మొదలుపెట్టారు. సో అర్థం చేసుకోవచ్చు ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్ని శక్తులు పనిచేస్తుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన సమాజంలో జరుగుతున్నవి తెలుసుకుని దీనిని ఎలా నివారించాలి, దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్నది మనం ఫస్ట్లో అనుకున్నాం కదా. ఎక్కడైతే జ్యోతి ఉంటుందో, తేజస్సు ఉంటుందో ఈ బొద్దింకలు ఉండవు. భవ్యమైనటువంటి భారతదేశం కావాలంటే దివ్య తేజస్సు కావాలి. అదే జ్ఞాన తేజస్సు, మన తేజస్సు, స్వబోధ, మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన భారతీయ వాంగ్మయము, మనకు ఉన్నటువంటి గొప్పతనం మనం తెలుసుకున్న రోజే ఇటువంటి బొద్దింకలు మనం ఏం చేయలేము. కాకపోతే నిరంతరం వీళ్ళు మన మీద దాడులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడో శుంభుల దగ్గర నుంచి కృతయుగం నుంచి రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉంటారు, రాక్షసులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు. ఏ రోజైతే మనము వాళ్లకు దాసోహం అంటామో, భయపడతామో, వాళ్ళు చెప్పేటువంటి నేరేటివ్లో మనం చిక్కుకుపోతామో, ఊబిలో చిక్కుకుంటామో, అప్పుడు మనం బయటికి రాలేము. అందుకే నేను మొదట్లో చెప్పాను కదా, సమాలోచన చేసే 2 అంశాలలో మొదటిది ఈ విజ్ఞానవంతులని జాతీయవాదులను చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కిరణ్ బేడి తీసుకుందాము, మనకు వికే సింగ్ గారు మాజీ సైన్యాధ్యక్షుడు, వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు కదా. మంచి హృదయంతో ఏదో కరప్షన్ ఫ్రీ భారతదేశాన్ని తీసుకొద్దామన్న ఉద్దేశంతో వెళ్ళారు. ఏమయ్యారు వాళ్ళు? ఫైనల్గా వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు మళ్ళీ బీజేపీలో వచ్చి చేరారు. కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకురావాలి. అలాగే
విజ్ఞానవంతులు చాలా మంది మన సమాజంలో ఉన్నారు. వాళ్ళకి ఇదేంటో బొద్దింకల పార్టీ అంట, ఇంకేదో అంట, రఫాయల్ అంట, మోదీ గారు గొటాలా చేశారంట, తినేశారంట పైసలు, ఈ భయం వాళ్ళు సృష్టిస్తారు. ఈ టీవీ డిబేట్లలో కావచ్చు, లేదా మనకు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటువంటి ఉద్యమాలతో కావచ్చు, ఆ భయాన్ని మనం పారదోలడానికి సత్యం మనం విజ్ఞానవంతుల దగ్గరికి తీసుకువెళ్ళడం కూడా మన బాధ్యత. కాబట్టి ఇది మనందరి ఒక ధర్మము, మనందరి బాధ్యత. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా పనిచేద్దాము, తరచూ కలుద్దాము. ఏదో బయట నుంచి ఎవరో ఒక మహానుభావుడు గిరిధర్ అన్నటువంటి మహాజ్ఞాని ఎక్కడి నుంచో పారాషాట్లో డ్రాప్ అయితేనే మనం చేస్తాం, లేకపోతే లేదు అని పెట్టుకోకండి. మీరందరూ కూడాను భారతీయులు, మీలో ఆ భారతీయ తేజస్సు ఉంది. కాబట్టి మీరు కలవండి, రెగ్యులర్గా కలవండి, ప్రతి వారం కలవండి వీలైతే. మనకు ప్రతి వారం ఏదో సమాజంలో, మన ప్రపంచంలో ఏదో జరుగుతుంది. బంగాల్లో జరిగినటువంటి ఘటనల గురించి చర్చించండి. అలాగే మన ఆర్థిక వ్యవస్థ, మోదీ గారు చెప్పారు కొన్ని అంశాల్లో మనం పొదుపు పాటిద్దామని చెప్పారు. కూర్చొని చర్చించండి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, మనకు విద్యారంగంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారు విద్యారంగం నుంచి వస్తున్నారు. సమస్యలు లేవని ఎవరు అనట్లేదు, లీక్ అయింది మాట వాస్తవం. కానీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని మనం ప్రభుత్వాన్ని ఆయన రిజైన్ చేసిన తర్వాత సమస్యలు ఏమైనా పెట్టిపోతాయా? వెళ్ళవు కదా. సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకుందాం, దానికి ఎటువంటి పరిష్కారం తీసుకురావాలనే దిశగా విజ్ఞానవంతులందరూ కూర్చొని చర్చిద్దాం. కాబట్టి మనం కలిసినప్పుడు ఆ యొక్క ఆ తేజస్సు, దివ్య తేజస్సు ఎప్పుడైతే వెలుగుతుందో ఈ కాక్రోజులు, బొద్దింకలన్నీ పటాపంచలు అవుతాయి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా దివ్యమైన భారతాన్ని మనం నిర్మించుకుందాం. స్వస్తి. హలో, ప్రశ్నోత్తరాల సమయం ఉంది. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, బ్రీఫ్గా అడగచ్చు క్వశ్చన్స్. ప్రశ్నలు ఏమన్నా సంక్షిప్తంగా అడుగుదాం. సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా వాస్తవం. నరేంద్ర మోడీ గవర్నమెంట్లో, వారి క్యాబినెట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే నీట్ యూజీ లీక్ అవడం, ఇది రెండోసారి. ఒకసారి జరిగినప్పుడు దాన్ని ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో చూసుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని 100% నిర్వర్తించాలి. అది అతను చేయలేకపోయాడు. ఈ రోజున ఏమైందంటే రెండోసారి కూడా లీక్ అవ్వడం. ఎందుకంటే నీట్ యూజీ కానీ, నీట్ పీజీ కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ చాలా కష్టపడి ఆ ఎగ్జామ్ డే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటిది ఒక్కసారిగా పేపర్ లీక్ అయింది, క్యాన్సిల్ అయిందంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉందా? ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తుల్ని మనం ప్రభుత్వం నింద మోయాల్సి వస్తుంది కదా. దీనికి అంటే నీట్ పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మాత్రమే లీక్ అవడం మొదలు పెట్టిందా? అంతకు ముందర ఎప్పుడు లీక్ అవ్వలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లీక్ అవ్వలేదా? కాబట్టి ఈ సమస్య ఉంది. మనకి సమస్యను ఎవరు కాదనట్లేదు, సమస్య ఉంది. ఆ సమస్య చాలా కాలంగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఈయన వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఇది పెద్ద దెబ్బ, తప్పకుండా పెద్ద దెబ్బ. ఆయన సమాధానం ఇవ్వాలి. దాంట్లో ఎవరు కూడా దాన్ని సందేహించాల్సిన అవసరం లేదు. అవసరమైతే రిజైన్ చేసినా తప్పు లేదు, చేయవలసి వస్తుంది. రిజైన్ చేస్తే సమస్య పరిష్కారం వస్తుందా? కానీ ఈ దోషులు ఎవరో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు దాన్ని పటిష్టంగా ఏం చేయగలము అన్నది ఆ దృష్ట్యా ఆలోచించారు. మీరు వినే ఉంటారు, ఈ పేపర్లని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను వాడుకుంటామని అన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కనుక ఈ పోలీసు, సివిల్ యంత్రాంగం ఎంత కాంప్రమైజ్ అయిపోయారో అన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. రేపు వాళ్ళ చేతిలో ఈ పేపర్లు పెడితే మళ్ళీ జూన్ 21 జరిగే ఎగ్జామ్ కూడా లీక్ అవ్వచ్చు. అందుకని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది ఎమర్జెన్సీ. తప్పకుండా దీనికి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. చర్చలు జరిగినాయి, సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉంటారా ఉండరా, ఇంకెవరు వస్తారు, అది కాదు మన సమస్య. వ్యక్తి కాదు ఎప్పుడు కూడా, సమస్యకు పరిష్కారం కావాలి. సమస్యకు పరిష్కారం కావడానికి ఏం చేయాలి ప్రభుత్వం? ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం కూడా రావచ్చు. వేరే ప్రభుత్వం వచ్చినంత మాత్రం అంత గొప్పగా ఉంటుందని మనం ఏమో అనుకోక్కర్లేదు. సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారో అన్న విషయాన్ని మనం ప్రశ్నించాలి. దానికి ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. దాన్ని హార్డ్వేర్ మార్చబోతున్నారు, దాని సాఫ్ట్వేర్ మార్చబోతున్నారు, ఇవన్నీ చెప్పారు వాళ్ళు. చూద్దాం వాళ్ళు ఏ దిశగా తీసుకొస్తారో చూద్దాం. అలాగే దేశవ్యాప్తంగా ఇన్ని కోట్ల మందికి వాళ్ళు ఈ సరఫరా చేయడంలో ఎక్కడో లీక్ అయ్యేటువంటి అవకాశాలు ఫ్యూచర్లో కూడా ఉంటాయి. దానిని ఎదుర్కోవడానికి ఇంకేమైనా చర్యలు తీసుకోగలరా, ఇవన్నీ కూడాను చర్చనీయాంశం. ప్రభుత్వం ఏది ముసాయిదా తీసుకొస్తుందో దాన్ని మనం అందరూ కూడా ప్రశ్నిద్దాం. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కానీ ఆ ఒక వ్యక్తిని రిజైన్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి చేతిలో లేదు, మొత్తం వ్యవస్థలో ఫెయిల్ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినందువల్ల లీక్ అయింది అది, లేదా ఆయన చెప్పినందువల్ల ఎక్కడో వీక్నెస్ ఉండి లీక్ అయింది అది. సిస్టంలో ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా పట్నాలో చూసింటాం మనం, ఖాన్ సర్ పట్నా ఆ కేసు బయటకు వచ్చింది. ఎంతమందికి తెలుసు ఖాన్ సర్ గురించి? చాలా మందికి తెలుసు. సో ఖాన్ సర్ ఈ ఫైజల్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి, అతను మళ్ళీ ఈ ట్యూషన్ మాఫియా. సో ఈ మాఫియాను వీళ్ళందరూ కూడాను వాళ్ళ స్టూడెంట్స్ని పాస్ చేయించుకోవడానికి లీక్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ మాఫియాను ఎలా మీరు కొట్టాలి? సో కరెక్ట్ 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 అబ్సల్యూట్లీ కరెక్ట్ కరెక్ట్. అసలు మనం ప్రశ్నించవలసింది అది కాదు. స్కూళ్ళల్లో కాలేజీలో చదువుతున్న పిల్లలు ట్యూషన్లకు ఎందుకు వెళ్ళారు, అది ప్రశ్నించాలి. బ్యాన్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అది ఏది కూడా బ్యాన్ సమస్యకు పరిష్కారం కాదండి. పారదర్శకంగా దీని మీద మనం చర్చించాలి. ఎందుకంటే ఏది కూడా బ్యాన్ అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనకు ఉన్నటువంటి వ్యవస్థలను ఎలా బలోపేతం చేస్తాం, ఎలా దీన్ని పారదర్శకంగా తీసుకొస్తాం, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఈ రోజు గవర్నమెంట్ కలెక్టర్ కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ వాళ్ళ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుతారా? వాళ్ళని చదివేలాగా మీరు కనుక ఆర్డర్ పాస్ చేశారంటే అన్ని సెట్ అవుతాయి. సో మనకు మూలాలకు వెళ్ళాలి. సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం ఈ రోజు నేను ఇచ్చే సమాధానం కాదు. దీనికి అందరి గురించి చర్చించాలి. బహుశా మేము మళ్ళీ సమాలోచనలో మీరు విజ్ఞానవంతులందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దీని గురించి దీర్ఘంగా చర్చించండి. ట్యూషన్ క్లాసులు లేకుండా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంస్థలను ఎలా తయారు చేయాలన్న దిశగా మీరు ఫస్ట్ ప్రయత్నం చేయండి. ఈ మాఫియాలు ఆటోమేటిక్గా పోతాయి ఫస్ట్. ప్లస్ ఉద్యోగాలు మనకు సీట్లు లేక, మెడికల్ సీట్లు ఇవన్నీ లేక, కోట్లు ఖర్చు పెట్టలేక బెలారూస్లోను, తర్వాత మనకు ఏదో యుక్రెయిన్లోను, రష్యాలోను, ఫిలిప్పైన్స్లోను పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఎలా తక్కువ ధరలో ఎక్కువ సీట్లు వచ్చేలాగా మనం ఏం చేయగలం, దాని గురించి మీరు సమస్యకి పరిష్కారం తీసుకురండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ గొంతెమ్మ కోరికల వల్ల ఈరోజు కోట్లు ఖర్చు పెడితే కానీ మీరు మెడికల్ కాలేజ్ పెట్టలేరు. దాని గురించి చర్చించండి. కాబట్టి సమస్య అనేది చాలా పెద్ద సమస్య. ఏదో 2 నిమిషాల్లో నేను సమాధానం ఇచ్చేటువంటిది కాదు. ఒక వ్యక్తి రిజైన్ చేసినంత మాత్రం సమస్యకి పరిష్కారం రాదు. సమస్యను ఫస్ట్ అర్థం చేసుకుందాము. సమస్యకి ఎటువంటి పరిష్కారాలు ఉంటాయో దాని గురించి మనం అందరం కలిసి దాన్ని ప్లాన్ చేద్దాం. అయ్యా నమస్కారం. ఈ బుద్ధింకల వారు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడిగితే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ బార్డర్లు తెరవలేదు అని చేత మేము ఫెయిల్ అయ్యామని చెప్పినట్టు నేను ఈవేళ చదివాను. దాని మీద తమేమీ వ్యాఖ్యానం చేసినట్లేదు. అంటే వీళ్ళు తమకు తాము భారతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా. భారతీయులే మా పిల్లలు ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయినందుకే ఉద్యమించి మేము బయటకు వచ్చామని చెప్పుకుంటారు. కాబట్టి అక్కడి నుంచి సరిహద్దుల నుంచి వచ్చి సపోర్ట్ చేస్తారు అని వాళ్ళు చెప్పుకోలేరు కదా ఓపెన్ గాను. ఒకటి. రెండవది, బెంగాల్ గెలిచిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. వాళ్ళు వేల సంఖ్యలో అక్కడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఢిల్లీలోను, హైదరాబాద్లోను, ఇతరత్ర మన పట్టణాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, వాళ్ళు నోరు మెదలకుండా బయట ఉన్నారు. బయటకు వచ్చి ఉద్యమంలో వాళ్ళు చేరితే కనుక వాళ్ళ ఫోటోలు ఇవన్నీ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి డిపోర్ట్ చేస్తారన్న భయం వాళ్ళలో ఈరోజు ఉంది. అందుకని వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళు ఎప్పుడు పెద్ద ఫ్యాక్టర్ కాదు. వాళ్ళు ఉన్న సంఖ్య చాలా తక్కువ. ఓన్లీ విధ్వంసం చేయడానికి వస్తారు కానీ
ఈ ఆందోళన జీవులు ఉంటారు. ఒక ఢిల్లీలో మాత్రమే మనకి సమస్య ఉంటుంది, మిగతా పట్టణాలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు? ముంబైలో ఎందుకు లేదు? బెంగళూరులో ఎందుకు లేదు? ఈవెన్ హైదరాబాద్లో ఎందుకు లేదు? ఎందుకంటే ఆ ఢిల్లీ అన్నది అలా తయారు చేసి పెట్టారు, ఒక గబ్బిళాల కొంపగా తయారు చేసి పెట్టారు అప్పట్లో. జేఎన్యూ ఈ ఒక సిస్టమ్ అంతా వాళ్ళు తయారు చేశారు. వాళ్ళే కనిపిస్తారు మీకు, అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి మనం ప్రతిదీ బంగ్లాదేశ్ రోహింగ్యాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే కొంతమంది వస్తే రావచ్చేమో, కానీ మన సమస్య అంతా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ చదలు అసలు బుద్ధికి అక్కడ ఉంది. అమ్మా నమస్తే సార్, myself Karigla Devi sir. I'm a psychologist also. సార్ మీరు అన్నారు కదా సార్, అబ్రాడ్లో పీజీ చేస్తున్నారు అని చెప్పేసి, పీజీ కానీ ఎంబీబీఎస్ కానీ. సార్ వాళ్ళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సార్, మనకి ఎంబీబీఎస్లో ఉండే క్వశ్చన్స్ కూడా అంటే లైక్ ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళ పేజ్, నేను ఎన్ఆర్ఐగా ఉన్నాను సార్, నేను చూసాను, మా హస్బెండ్ ఆల్సో మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ సార్. సో పేపర్ కరెక్షన్ టైంలో నేను చూసాను సార్, అది మన 7th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఈజీగా చదివేయచ్చు సార్. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్వే కాదని నాకు అనిపించింది సార్. సో దాన్ని ఏమైనా సిస్టమ్ చేంజ్ చేసి వాటికి ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా సార్? కరెక్ట్ అమ్మా. మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ జనరల్గా ప్రపంచంలో చాలా దేశాల కంటే చాలా అద్భుతంగా ఉంది మనం. కానీ మన దగ్గర చెత్త కూడా ఉంది, రెండు ఉన్నాయి మన దగ్గర, యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ ఐఐటీలు ఉన్నాయో అక్కడ పనికి మాలిన చెత్త కూడా మన దగ్గర ఉంది, రెండూ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఏ సమస్య కూడా పరిష్కారం అనేది ఒక మ్యాజిక్ సంతకంతో జరిగేటువంటిది కాదు, చాలా లేయర్స్లో ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మా ఇన్స్టిట్యూట్ ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. భారతదేశంలో నేను యాక్చువల్గా సిఏ చదివేటప్పుడు వారికి కూడా తెలిసే ఉంటుంది, ఇక్కడ నుంగంబాకంలో మా సౌత్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఉండేది. అక్కడ బస్ స్టాప్లో రాసేవాళ్ళు, వీళ్ళు ఏ సుప్రభు గురించి రాస్తారు కదా, వాళ్ళు అక్కడ దాంట్లో రాస్తారన్నమాట, జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాసుంటుంది. అక్కడ ఆ కింద మా లాంటి వాడు ఎవడో చార్టర్డ్ అకౌంటెంట్ రాశాడు, ఆస్క్ హిమ్ టు జాయిన్ సిఏ, హీ విల్ ఫెయిల్ అని రాశాడు. అంత టఫ్ మాది సిఏ, మొత్తం 2% పాస్ అవుతారు. అది అమెరికాలో వెళ్తే కనుక చాలా సునాయాసంగా పాస్ అవుతుంది, అది రూల్ బేస్డ్, మాది కాన్సెప్ట్ బేస్డ్. కాబట్టి మన దేశంలో అన్ని కూడా ఐఐటీలో మనకు ఉన్నటువంటి ఆ మ్యాథమెటిక్స్ పటిమ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మ్యాథ్స్ ఒలింపియాడ్లో భారతీయ పిల్లలే గెలుస్తున్నారు. ధారణా శక్తి, స్పెల్ బి, వీటి అన్నట్టు భారతీయ మూలాల నుంచి పిల్లలే గెలుస్తున్నారు. కాబట్టి మనకు ఆ శక్తి ఉందమ్మా. కానీ ఇది గ్రామ స్థాయిలో దాకా అందరి దగ్గర ఉంది అనుకోవడం తప్పు. మన దగ్గర వీక్నెసెస్ ఉన్నాయి, వీక్నెస్ ఎలా సరిదిద్దుకోవాలని మనం చూడాలి. కానీ మన పిల్లలు ఏంటంటే అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి వస్తే మనం ఫిల్టర్స్ పెట్టాం, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్స్ తీయండి, వాళ్ళు పర్మిట్ చేయట్లేదు. కాబట్టి మనం రెస్ట్రిక్షన్స్ చేసాం. మనం పాకిస్తాన్లో చదివి వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ రికగ్నైజ్ కూడా చేయట్లేదు. కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టామా. కానీ బట్ నేను సమస్యకి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో పని చేయకపోవచ్చు, బహుశా గల్ఫ్ వెళ్ళి పని చేయొచ్చు, ఆఫ్రికాలో పని చేయొచ్చు, ఆ సర్టిఫికేట్ తీసుకొని. సో సమస్య ఉన్నది, సమస్యకి పరిష్కారం అన్నది చాలా పెద్ద చర్చ. అది తర్వాత మా సుబ్బారావు గారు అందరూ, మన టీం అందరూ కలిసి కూర్చొని, మీరందరూ కలిసి కూర్చొని నేను చర్చించండి.